அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி 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 தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி எல்லாம் செயல் கூடும் என்னானை அம்பலத்தே எல்லாம் வல்லான் தனையேத்து. గుడ్ మార్నింగ్ అందరికి. అరుట్పెరుంజ్యోతి మ్యామ్. అరుట్పెరుంజ్యోతి మేడం. ఓకే, ఇప్పుడు మనం తిరివాట్రామై అన్నది చూస్తున్నాం. అంటే వియోగం, భరించలేని వియోగం ఎలా ఉంటుంది అన్నది మనకి వాళ్ళ చెప్తూ వస్తున్నారు. ఇందులో 5 పాటలు చూసాము. సో ఇప్పుడు 6వది. நாட்டுக்கிசைந்த மணிமன்றில் ஞான வடிவாய் நடம் செய்யருள் ஆட்டுக்கிசைந்த பெரும் கருணை அப்பா என்றன் அரசே என் பாட்டுக்கிசைந்த பதியே ஓர் பரமானந்த பழமே மேல்வீட்டுக்கிசைந்த விளக்கே என் விவேகம் விளங்க விளக்குவை. అంటే సర్వలోకాలన్నింటిలో మణిమండపంలో చిత్సభలో జ్ఞానస్వరూపమై నాట్యమాడుతూ అనుగ్రహిస్తున్న కారుణ్యమూర్తి, ఓ నా తండ్రి, నా ప్రభువ, నా కీర్తనలను ఆలకించిన పతియే, పరమానంద ఫలమా, అత్యున్నత స్థితికి కారణమైన జ్యోతియే, నా వివేకమును ప్రకాశింపజేయి అని అడుగుతున్నారు. ఇక్కడ వల్లలార్ భగవంతుని సార్వత్రిక స్వభావాన్ని, అంటే సమస్త లోకాలలో అలాగే సకల జీవులలో చిత్సభలో నాట్యమాడుతూ అనుగ్రహిస్తున్న కారుణ్యమూర్తిగా తన పాటలను ఆలకించి స్వీకరించిన తనలోని దైవంగా కీర్తిస్తున్నారు. అంతిమ లక్ష్యమై పరమానంద ఫలము, అత్యున్నత స్థితికి కారణ జ్యోతిగా భగవంతుని వివిధ దశలను ఆయన ప్రార్థిస్తున్నారు. ఇక్కడ అంతిమ స్థితిలోని ఐక్యతకు కావలసిన వివేకాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించి ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నారు. సో ఈ పాటలో ఏంటంటే తనకు ఆ అంతిమ స్థితిలో దైవం తనలో ఐక్యమయ్యే ఆ స్థితికి కావలసిన జ్ఞానాన్ని తనకు అంతిమంగా ప్రసాదించమని అక్కడ ప్రార్థిస్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్, வேதம் தலைமேல் கொள விரும்பி வேண்டி பரவு நினது மலர் பாதம் தலைமேல் சூட்டி என்னை பணி செய்திடவும் பணித்தனை நான் சாதம் தலைமேல் எடுத்தொருவார் தம்பின் செலவும் தரமில்லேன் ஏதம் தலைமேல் சுமந்தேனு இச்சிரி கழைத்த ఎవ్వారే. అంటే వేదాలు తమ శిరస్సుపై ధరించే నీ పాద పద్మములను నా శిరస్సుపై ధరించమని సేవించమని నీవు నన్ను ఆజ్ఞాపించావు. మృతుల కర్మకాండ సాధనములను తలపై మోస్తూ వారిని అనుసరించే యోగ్యత కూడా లేని వాడిని నేను. శిరస్సుపై ఇటువంటి దోషాలను మోసే నాకు ఈ వైభవం ఎలా లభించింది? అంటే ఇక్కడ ఆయనే ఆశ్చర్యపడుతున్నారనమాట. ఇంత అధమస్థితిలో ఉన్న నాకు ఇంతటి అదృష్టం, వైభవం అన్నది ఎలా వచ్చింది అన్నది ఆయనకాయనే ప్రశ్నించుకుంటున్నట్టు ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ వల్లల భగవంతుడు తనపై కురిపిస్తున్న అపారమైన కారుణ్యానికి ఆశ్చర్యవంతుడవుతున్నాడు. వేదాలు ఏ పాదాలనైతే అన్వేషిస్తున్నాయో ఆ ప్రభువు యొక్క పాదాలు తన శిరస్సుపై ధరించడానికి అనుమతించడమే కాక ధరించి సేవించమని ఆ భగవంతుడే ఆజ్ఞాపించాడు అని అంటున్నారు.
ఈ అత్యున్నత గౌరవాన్ని తన నీచ స్థితితో పోల్చుకుంటూ మృతులకు సమర్పించే కర్మకాండలను మోసే అత్యంత అల్పమైన కర్మను చేయడానికి కూడా తాను అర్హుడను కాదని, తనకు ఆ అర్హత లేకపోయినా తనకు ఈ వైభవం దైవానుగ్రహం చేత లభించిందని అని తానే ఆశ్చర్యపడుతున్నాడు ఇక్కడ. అంటే ఆయన ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, అంత అల్పస్థితిలో ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహము చేత ఈ వైభవం, ఇంతటి వైభవం అన్నది మనకు లభిస్తుంది. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందాలి మనం దీన్ని ఈ పాటలో చెప్తున్నారు మనకి. నెక్స్ట్, பொய்விட்டகலா புலைகொடியேன் பொருட்டா இரவில் போந்தொரு நின் கைவிட்டகலா பெரும்பொருள் என் கையிற் கொடுத்தே களிப்பித்தாய் மைவிட்டகலா விழி இன்ப வல்லி மகிழும் மணவாளா மெய்விட்டகலா மனத்தவர்க்கு வியப்பாம் உனது மெய்யருளே. అసత్యము నుండి విడదీయరాని క్రూర పాపి అయిన నా కోసం నీవు రాత్రి వేళలో వచ్చి నీ చేతిని ఎన్నడూ వీడని ఆ మహా పదార్థాన్ని నా చేతిలో పెట్టి నన్ను ఆనందింపజేశావు. ఆనందవల్లి, నీతో ఆనందించే ఓ నిత్య వరుడా, సత్యాన్ని విడిచిపెట్టిన మనస్సు గల వారికి కూడా దుర్లభమై, వారికి కూడా నీ అనుగ్రహామృతము ఒక అద్భుతమే అని అంటున్నారు. ఇక్కడ వల్లల భగవంతుని అనుగ్రహం అంటే అది ఎలా ఉందంటే అన్కండిషనల్ అన్నమాట. అలా ఉన్న అనుగ్రహాన్ని ఇక్కడ కీర్తిస్తున్నారు. తన ప్రభువు రాత్రిపూట రహస్యంగా వచ్చి ఆ మహా పదార్థాన్ని, అనుగ్రహామృతాన్ని, తన చేతిలో ఉన్న సత్య సారాంశాన్ని తన చేతి నుండి వల్లలా చేతికి అందించారు అని చెప్తున్నారు. అత్యంత పాపాత్ముడైన తనకు ప్రసాదించబడిన ఈ అనుగ్రహామృతము ఎంత అద్భుతమైనదంటే అది సత్యస్వరూపులైన ఆత్మజ్ఞానం పొందిన వారికి కూడా దుర్లభమే అని తెలియజేస్తున్నారు వల్లలార్. అంటే తనను తాను అంత తక్కువ చేసుకొని అంతటి దీనస్థితిలో తాను ఉన్నప్పటికీ భగవంతుడు తనను అనుగ్రహించాడు అని అంటున్నారు. సో ఇక్కడ మనం ఎలా ఉన్నా సరే మనం దైవాన్ని గట్టిగా పట్టుకొని అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నించినప్పుడు మనం ఎంతటి క్రింది స్థాయిలో ఉన్నప్పటికీ ఆ అనుగ్రహం చేత మనకు అన్నీ ఇవ్వబడతాయి అన్నది తెలియజేస్తున్నారు. నెక్స్ట్, சாமத்து இரவில் எழுந்தருளி தமியேன் தூக்கம் தடுத்து மயல் காம கடலை கடத்தி அருட்கருணை அமுதம் கழித்தளித்தாய் நாமத்தடி கொண்டடி பெயர்க்கும் நடையார் தமக்கும் கடையானேன் ஏமத்தருட்பேரடைந்தேன் நான் என்ன தவம் செய்திருந்தேனே. అర్ధజామంలో రాత్రి వేళలో నా యందు ప్రత్యక్షమై నా నిద్రను భంగపరచి నా భ్రమను మాయను అంతం చేశావు. కామమనే మహాసముద్రాన్ని దాటించి ఆనందంగా అనుగ్రహించావు అని అంటున్నారు. నీ నామాన్ని స్మరిస్తూ నిత్యము నీ నామకీర్తనను చేస్తూ ఉండే భక్తులందరిలో నేను అధముడను. మోక్షాన్ని ప్రసాదించే అనుగ్రహాన్ని వరముగా పొందాను. నేను ఎంతటి తపస్సు చేసి తినో అని ఆశ్చర్యపడుతున్నారు వల్లలార్ ఇక్కడ. భగవంతుడు అర్ధరాత్రి వేళలో వచ్చి తన నిద్రను భంగపరచి భ్రమను తొలగించాడని, కామ సముద్రాన్ని దాటించాడని అంటున్నారు. సాధారణ నామ సంకీర్తన చేసుకునే భక్తుల కంటే తాను అధముడనని, అయినప్పటికీ మోక్షాన్ని ప్రసాదించే అనుగ్రహాన్ని తాను వరముగా పొందాడని, తాను చేసిన తపస్సు ఎటువంటిదో అని తానే ఆశ్చర్యం చెందుతున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ 10th, ఈ దీంట్లో లాస్ట్ వన్ ఇది. பாதி இரவில் எழுந்தருளி பாவி எனை எழுப்பி அருட்ஜோதி அளித்தேன் உள்ளகத்தே சூழ்ந்து கலந்து துலங்குகின்றாய்
நீதி நடம் செய் பேரின்ப நிதி நான் பெற்ற நெடும் பேற்றை ஓதி முடியாதே என்போல் இவ்வுலகம் பெறுதல் వేండువనే. అర్ధరాత్రి వేళలో వచ్చి పాపినైన నన్ను నిద్ర నుండి లేపి అనుగ్రహ జ్యోతిని నాకు ప్రసాదించి నా హృదయాంతరాలలో సర్వదా వ్యాపించి నాలో కలిసి ప్రకాశిస్తున్నావు. ధర్మ నృత్యం చేస్తున్న మహదానంద నిధిని నేను పొందిన ఈ గొప్ప వరాన్ని వర్ణించలేను. నాలాగా ఈ ప్రపంచమంతా ఇట్టి వరాన్ని పొందాలని ప్రార్థిస్తున్నాను. ఈ పాటలో తనలో భగవంతుని సంపూర్ణ ఐక్యతను, అంతిమ లక్ష్యాన్ని తాను పొందినట్టు ప్రకటిస్తున్నారు వల్లలారు ఇక్కడ. తన ప్రభువు వచ్చి అనుగ్రహ జ్యోతిని ప్రసాదించి తన హృదయాంతరాలలో సర్వదా వ్యాపించి తనలో పూర్తిగా కలిసి ప్రకాశిస్తున్నారు. ఆ ఆనందాన్ని వర్ణించడం అసాధ్యమని చెబుతున్నారు వల్లలారు. తాను పొందిన ఈ అంతిమ దివ్యత్వ స్థితిని సన్మార్గం యొక్క అంతిమ లక్ష్యానికి ముడిపెడుతూ తాను పొందినట్లే ఈ ప్రపంచమంతా ఈ గొప్ప స్థితిని పొందాలని తాను కోరుకుంటున్నట్లు ప్రకటిస్తున్నారు వల్లలారు ఇక్కడ. సో ఇది పిరివట్రామై అంటే ఎడబాటు అన్నది, భరించలేని ఎడబాటు అన్నది ఈ పాటలు అన్నమాట. ఇప్పటి వరకు చూసాం. సో ఇందులో ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. అరుట్పెరింజ్యోతి అమ్మగారు, అరుట్పెరింజ్యోతి చెప్పండి సార్. రెండవ శ్లోకాన్ని ఒక్కసారి రిపీట్ చేయమని కోరుకుంటున్నాను. ఈరోజు చెప్పిన దాంట్లో రెండవదా సార్? అవునమ్మగారు. ఓకే. వేదాలు తమ శిరస్సుపై ధరించే నీ పాద పద్మములను నా శిరస్సుపై ధరించమని సేవించమని నీవు నన్ను ఆజ్ఞాపించావు. మృతుల కర్మకాండ సాధనములను తలపై మోస్తూ వారిని అనుసరించే యోగ్యత కూడా లేనివాడిని నేను. శిరస్సుపై ఇటువంటి దోషాలను మోసే నాకు ఈ వైభవం ఎలా లభించింది అని అంటున్నారు. ఇక్కడ వల్లలార్ భగవంతుడు తనపై కురిపిస్తున్న అపారమైన కారుణ్యానికి ఆశ్చర్యవంతుడవుతున్నారు. వేదాలు ఏ పాదాలనైతే అన్వేషిస్తున్నాయో ఆ ప్రభువు యొక్క పాదాలు తన శిరస్సుపై ధరించడానికి అనుమతించడమే కాక ధరించి సేవించమని ఆ భగవంతుడే ఆజ్ఞాపించాడు అని అంటున్నారు. ఈ అత్యున్నత గౌరవాన్ని తన నీచ స్థితితో పోల్చుకుంటూ మృతులకు సమర్పించే కర్మకాండలను మోసే అత్యంత అల్పమైన కర్మను చేయడానికి కూడా తాను అర్హుడను కాదని, తనకు ఆ అర్హత లేకపోయినా తనకు ఈ వైభవం దైవానుగ్రహం చేత లభించిందని తానే ఆశ్చర్యపడుతున్నారు ఇక్కడ. అది సార్. సంతోషం అమ్మగారు. థ్యాంక్స్ అమ్మగారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? ఓకే, నెక్స్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తూ వస్తున్నాం కదా, అందులో కొన్ని పాయింట్స్ చూద్దాం ఈరోజు. జీవుని చైతన్య జాగృత స్థితి, జ్ఞానదేహ పరివర్తన అన్నది ఎలా ఉంటుంది అన్నది చూద్దాము. మానవ ఉనికి అన్నది 2 స్థాయిలలో ఉంటుంది. ఒకటి క్రింది స్థాయి, క్రింది స్థాయి అంటే ఇక్కడ అంతఃకరణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉన్నాయి కదా, ఇవి భౌతిక శరీరము, ఇవన్నీ పనిచేయడానికి కావాల్సిన జీవశక్తి, ఇవన్నీ కూడా క్రింది స్థాయిలో ఉంటాయి. ఇవి సాధారణ ప్రాపంచిక జీవితానికి సంబంధించినది. రెండవది పై స్థాయి, అంటే ఇదేంటంటే సత్య జ్ఞానము, దివ్య పరమానందము, ఆధ్యాత్మిక ఉనికిని తెలియజేస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న ఆత్మని సూచిస్తుంది అన్నమాట. ఇక జీవుడు అనబడేది ఈ రెండింటికి మధ్య వారధిలా ఉంటూ క్రింది స్థాయిలలో ఉన్న వాటిని పై స్థాయిలకు పరివర్తింపజేసే సహాయకారిగా ఉంటుంది. అంటే ఈ క్రింది పై స్థాయిలకు మధ్యలో ఉంటూ జీవుడు అన్నది క్రింది స్థాయిలో ఉన్న వాటిని పై స్థాయిలకు పరివర్తన చేయాలి. దానికి ఒక సహాయకారిగా జీవుడు అన్నది ఉంటుందన్నమాట.
ఈ పరివర్తన 3 దశల్లో ఉంటుంది అని అంటున్నారు. మొదట క్రింది స్థాయిలో చూద్దాము. అందులో మళ్ళీ 3 ఉంటాయి. మానసికం అంటే మనస్సు, బుద్ధి ఇవన్నీ కలిసింది ఇది అంతఃకరణాలన్నీ ఉండేవి. రెండవది జీవశక్తి అని చెప్పుకున్నాం కదా! ఇవి పని చేయడానికి కావాల్సిన జీవశక్తి. మూడవది భౌతిక శరీరం. మానసికంగా అన్నది ఏం జరుగుతుందంటే, మనస్సు సత్యం వైపుకు అడుగులు వేసి సత్యాన్ని మాత్రమే పట్టుకునే స్థితి అన్నది ఈ పరివర్తన అన్నది ఉంటుంది. జీవశక్తి అన్నది జీవశక్తి స్వచ్ఛమైనదిగా మారుతుంది. అంటే ప్యూరిఫైడ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ భౌతిక శరీరం అన్నది అది కూడా స్వచ్ఛత పొందుతుంది. ప్యూర్ అవుతుంది. ఇప్పుడున్న మలినాలన్నీ పోయి ఒక స్వచ్ఛమైన స్థితిని చేరుకోవడం. ఈ 3 పరివర్తన దశలు అనేది ఉంటాయి. అంటే కింది స్థాయిలో భౌతిక శరీరం, మనస్సు మొదలైన అంతఃకరణాలు, జీవశక్తి వంటివి జీవుని యొక్క ప్రమేయంతో స్వచ్ఛమైనవిగా పరివర్తనం చెందడం. రెండవ దశలో జీవుడు తన్ను తాను పూర్తిగా ప్రకటింపచేసుకుంటుంది. అన్ని ఆలోచనలు, భావాలు, క్రియలు అన్నీ జీవుని ఆధీనంలోకి వస్తుంది. మనస్సు కంట్రోల్ నుండి జీవుడు తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. అంటే ఇప్పుడు అన్నీ కూడా మనస్సు కంట్రోల్లో ఉంది. ఇవన్నీ కూడా మనస్సు ఇలా పనిచేస్తే దాన్ని బట్టి ఈ శరీరం కానీ మనస్సు ఆలోచనలు ఇవన్నీ కూడా మనస్సు ఆధారంగానే జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా జీవుని కంట్రోల్లోకి వస్తుంది. ఇక మూడవ దశలో ఏం జరుగుతుందంటే, ఈ క్రింది స్థాయి స్వభావాలన్నీ దైవ సంకల్పానికి సరెండర్ చేయబడుతుందంట. అంటే ఇక్కడ ఆ సరెండర్ అన్నది జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే, చైతన్య విస్తరణ జరుగుతుంది. అంటే కాన్షియస్నెస్ ఎక్స్పాన్షన్ అంటాం కదా! సో అది జరుగుతుందన్నమాట. వ్యక్తిగతం నుండి సార్వత్రికంగా ఈ ఎక్స్పాన్షన్ అన్నది ఉంటుంది. అంటే ఇండివిజువల్ టు యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నది. సార్వత్రిక మనస్సు జీవశక్తి భౌతిక ఉనికితో ఏకత్వాన్ని అనుభవిస్తుంది. ఇది సార్వత్రిక ప్రేమకు, సకల జీవుల పట్ల ఏకత్వ భావాన్ని కలిగించుటలో దైవముతో విడదీయరాని బంధం ఏర్పరచడానికి ఆధారమవుతుంది. మొదట జీవుడు జాగృతమైనప్పుడు సత్య అసత్యాలను స్పష్టంగా చూడగల సామర్థ్యం పెరుగుతుంది. ఇక్కడ జీవుడు జాగృతమైనప్పుడు ఏమేమంతా జరుగుతుంది అన్న విషయాలను మనకి చెప్తున్నారు. సత్య అసత్యాలను స్పష్టంగా చూడగల సామర్థ్యం పెరుగుతుంది. సత్యాన్ని తప్ప వేరే దేనిని కూడా స్వీకరించదు, దాన్ని తిరస్కరిస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్రింది స్థాయి భావాలైన కామక్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు క్షీణించడం మొదలవుతుంది. కారుణ్యాన్ని మించిన ఒక గాఢమైన ప్రేమానుభవం, దివ్య కారుణ్యం బహిర్గతమవుతుంది. ఈ కారుణ్యం కేవలం బాహ్య అవసరాలను తీర్చడమే కాదు, ఆత్మలోని వేదన అంటే ఆత్మవేదన అంటారు కదా, దాన్ని కూడా తొలగిస్తుంది, హీల్ చేస్తుంది అని అంటున్నారు. జీవుడు పెరగడం మొదలవుతుంది. ఇది అనుగ్రహం అనే అగ్నిజ్వాలను ప్రేరేపిస్తుంది. ఈ అగ్నిజ్వాల అదే అనుగ్రహ శక్తి మనలో మిగిలి ఉన్న కల్మషాలను, ఆలోచనలను, భావాలను, అలవాట్లను, భౌతిక మలినాలను దహించి వేస్తుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనలోని అహం అడ్డు వస్తుంది. నేను అన్న అహం పూర్వస్థితికి అలవాటు పడి ఈ సరికొత్త పరివర్తనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఏదైతే ఈ పరివర్తన జరుగుతూ వస్తుందో వీటన్నిటిని అడ్డుకోవడానికి అహం అన్నది అక్కడ అడ్డు వస్తుంది అన్నమాట. దీన్ని ఆపడానికి దైవానుగ్రహం ఒక్కటే మార్గం. పూర్ణ శరణాగతితోనే ఇది సాధ్యమవుతుంది. ఈ పరివర్తన యొక్క పురోగతి అన్నది నమ్మకం, సహనం, దృఢ సంకల్పం వల్లనే ఏర్పడుతుంది. బాహ్యంగా పరివర్తన కనిపించనప్పటికీ ఓర్పుతో, పూర్తి విశ్వాసంతో, దృఢ సంకల్పంతో దైవం పట్ల పూర్తి శరణాగతి పొందాలి. ఇలా ఉండగా జీవుడు కేంద్ర బిందువై క్రింది స్థాయి మానసిక భావజాల జ్వాలలన్నీ దగ్ధమై అంతరంలో ప్రశాంతత నెలకొని స్థిరమవుతుంది. శరీరము, నరాలు, నాడీ మండలం అంతా కూడా
హయ్యర్ వైబ్రేషన్ అంటాం కదా, ఆ హయ్యర్ వైబ్రేషన్ని స్వీకరించడం మొదలు పెడుతుందంట. సో ఎప్పుడైతే మనసు ఆ, మనసు సంబంధించినవన్నీ కూడా దగ్ధమైతే, మానసిక భావజ్వాలన్నీ కూడా ఆ, దగ్ధమైనప్పుడు హయ్యర్ వైబ్రేషన్స్ని స్వీకరించడం అన్నది అప్పుడు మొదలవుతుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్ అన్నది ఆ, ఎలా ఉంటుందంటే ఒక్కోసారి చాలా తీవ్రంగా ఉంటుందంట. ఆ, కానీ అది జీవజ్యోతి శుద్ధీకరణ ప్రక్రియ అన్నది తెలియజేస్తుంది. అంటే అక్కడ జీవుడు పనిచేస్తూ శుద్ధీకరణ జరుగుతోంది అన్నదాన్ని సూచిస్తుంది. అది చాలా తీవ్రంగా కూడా ఉంటుంది ఒక్కోసారి. అంటే ఒక్కోసారి కనిపించదు, ఒక్కోసారి చాలా తీవ్రతరంగా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అన్నది చెప్తున్నారు. ఇది సంపూర్ణ పరివర్తనకు దారితీస్తుంది. తరువాతి దశలో అనుగ్రహ శక్తి, దివ్య చైతన్యం అంతర్వలనం చెందడం మొదలవుతుంది. సో ఎప్పుడైతే శుద్ధీకరణ ఆ ప్రక్రియ అన్నది ఆ, జరుగుతుందో, జరిగిన తరువాత దశలో ఏమవుతుందంటే దివ్య చైతన్యం అన్నది అంతర్వలనం ఎక్కడుంటుంది? ఆత్మలో ఉంటున్న దివ్య చైతన్యం, అదే అరుట్పెరుంజ్యోతి అంటున్నాము, అది అంతర్వలనం చెందడం మొదలవుతుంది. ఇది ప్రతినిత్యము ఆత్మలో ఉంటూ ఉన్నప్పటికీ క్రింది స్థాయి విషయ వాసనల వలన కార్యరూపం దాల్చకుండా సాక్షిగా మాత్రమే ఉంటూ ఉన్నది. ఇప్పుడు ఈ దివ్య చైతన్యమైన అరుట్పెరుంజ్యోతి అంతర్వలనం చెందే ప్రాసెస్లో దివ్య జ్ఞానం నేరుగా అందించబడుతుంది. దివ్య శక్తి నేరుగా వ్యవహరించడం ప్రారంభమవుతుంది. దివ్య ఆనందం అన్నింటా అనుభవించడం జరుగుతుంది. దీనికి కావలసినవి పూర్ణ శరణాగతి, అంటే మన ఫ్రీ విల్ ఉంది కదా, ఇండివిజువల్ ఫ్రీ విల్ని స్వీయ సంకల్పం అంటారు. దీన్ని పూర్తిగా మనము డివైన్ దివ్య సంకల్పానికి అంకితం చేయాలి అని అంటున్నారు. పూర్తి సరెండర్ అన్నమాట. దివ్య చైతన్యాన్ని పొందడానికి మనం ఓపెన్గా ఉండాలి. అంటే ఎటువంటి ఏ బ్లాక్స్ ఉంచుకోకూడదు లోపల. శారీరకంగా కావచ్చు, మానసికంగా, అన్ని విధాలా కూడా ఓపెన్గా ఉండాలి అన్నది చెప్తున్నారు. ఎప్పుడైతే దివ్య చైతన్యం డైరెక్ట్గా వ్యవహరించడం మొదలవుతుందో అది పూర్తి పరివర్తనకు దారితీస్తుంది. సంపూర్ణంగా శరీరం, మనస్సు, జీవం, ఆత్మ అన్నింటిలో దైవం అంతర్వలనం చెంది దైవస్థితికి పరివర్తన చేస్తుంది అన్నది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో పూర్తిగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఎలా ఉంటుంది అన్నది ఈ పాయింట్స్లో మనకి ఇచ్చారు ఇక్కడ. ఓకేనా? ఇందులో ఏమైనా క్వశ్చన్స్, డిస్కషన్స్? మేడం ఇందులో ఏం లేవు కానీ మీరు రికార్డు మళ్ళీ పెట్టటం లేదు మేడం. పెట్టండి మేడం, మళ్ళీ మళ్ళీ వింటాం మేము. ఏం మేడం? ఒక మళ్ళీ ఇప్పుడు ఈ రికార్డు చేస్తున్నారు కదా, ఫస్ట్ లో పెట్టారు అవును, కదా, మళ్ళీ మళ్ళీ అవును. పెట్టటం ఓకే, ఓకే పద్దాక మేడం, పెడతాను మేడం. ఒక్కసారికి అన్ని ఎక్కటం లేదు కదా, మళ్ళీ కొన్ని ఓకే, ఓకే. ష్యూర్ మేడం, పెడతాను. ఇప్పుడు ఇది అసలు తిందామా పొద్దున మనం అన్నట్లు అనిపిస్తున్నాయి కొన్ని అయితే. అదే అట్లా పెడతాను మేడం, తప్పకుండా పెడతాను. ఇంకా ఇందులో ఏమన్నా ఉన్నాయా క్వశ్చన్స్, డౌట్స్, డిస్కషన్స్? ఈ పాయింట్స్ మీదే మనం డిస్కస్ చేయాలి ఈరోజు. సో మీరు ఎవరన్నా మాట్లాడితే ఫర్దర్. అంటే ఇప్పుడు వరకు మనం ఎంతో సాధన చేసినాం అనుకుంటున్నాం, కానీ దీన్ని చూస్తే ఏమీ చేయలేక మీద చేయాల్సిందే చాలా ఉంది అనిపిస్తుంది అనమాట. అవును మేడం, అదేమో కరెక్టే.
చాలా ఇప్పుడు ఉంది ప్రాసెస్. పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేయండి నాకు ఒకసారి, మళ్ళీ ఒకసారి విందాం. ఈ పాయింట్స్ మళ్ళీ చెప్పమంటారా? ఓకే చెప్పండి. ఓకే. సో ఇది జీవుని చైతన్య జాగృతి స్థితి జ్ఞానదేహ పరివర్తన అని ఇస్తున్నారు. మానవ ఉనికి అన్నది 2 స్థాయిలలో ఉంటుంది. క్రింది స్థాయి, పై స్థాయి అన్నది. క్రింది స్థాయి అంటే మన భౌతిక శరీరము, అంతఃకరణాలు, వాటికి కావలసిన జీవశక్తి ఇవన్నీ క్రింది స్థాయిలో పనిచేస్తుంది. పై స్థాయిలో అన్నది సత్య జ్ఞానము, దివ్య పరమానందము, ఆధ్యాత్మిక ఉనికిని తెలియజేస్తుంది. అంటే ఆత్మస్థితి అన్నమాట పై స్థాయి అన్నది. జీవుడు అనబడేది ఈ రెండింటికి మధ్య వారధిలా ఉంటూ క్రింది స్థాయిలలో ఉన్న వాటిని పై స్థాయిలకు పరివర్తింపజేసే సహాయకారిగా ఉంటుంది. ఈ పరివర్తన 3 దశల్లో ఉంటుంది. మొదట క్రింది స్థాయి అంటే అందులో మళ్ళీ 3, అదే శరీరము, మనస్సు అనబడే అంతఃకరణాలు, జీవశక్తి, ఈ 3గా ఉంటాయి. మానసికంగా మనస్సు సత్యం వైపుకు అడుగులు వేసి సత్యాన్ని మాత్రమే పట్టుకునే స్థితి అన్నది ఉంటుంది. జీవశక్తి స్వచ్ఛంగా మారుతుంది. అదేవిధంగా భౌతిక శరీరం కూడా స్వచ్ఛత పొందడం అన్నది జరుగుతుంది. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అన్నమాట అంతా. అంటే క్రింది స్థాయిలోని భౌతిక శరీరం, మనస్సు మొదలైన అంతఃకరణాలు, జీవశక్తి వంటివి జీవుని యొక్క ప్రమేయంతో స్వచ్ఛమైనవిగా పరివర్తన చెందడం. 2వ దశలో జీవుడు తన్ను తాను పూర్తిగా ప్రకటింపజేసుకుంటుంది. అన్ని ఆలోచనలు, భావాలు, క్రియలు అన్ని జీవుని ఆధీనంలోకి వస్తుంది. మనస్సు కంట్రోల్ నుండి జీవుడు తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. పూర్తిగా జీవుడు తన కంట్రోల్లోకి తీసుకుంటాడు అనమాట. 3వ దశలో ఏం జరుగుతుందంటే ఈ క్రింది స్థాయి స్వభావాలన్నీ దైవ సంకల్పానికి సరెండర్ చేయబడుతుంది, అంకితం చేయబడుతుంది అన్నమాట. చైతన్య విస్తరణ జరుగుతుంది. వ్యక్తిగతం నుండి సార్వత్రికంగా అంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్ నుంచి యూనివర్సల్ కాన్షియస్నెస్కి ఇది ఎక్స్పాన్షన్ అన్నది జరుగుతుంది. సార్వత్రిక మనస్సు, జీవశక్తి భౌతిక ఉనికితో ఏకత్వాన్ని అనుభవిస్తుంది. వన్నెస్ అన్నది అప్పుడు అనుభవిస్తుంది అన్నమాట. ఇది సార్వత్రిక ప్రేమకు, సకల జీవుల పట్ల ఏకత్వ భావాన్ని కలిగించుటలో దైవముతో విడదీయరాని బంధం ఏర్పరచడానికి ఆధారమవుతుంది. మొదట జీవుడు జాగృతమైనప్పుడు ఏమేమి జరుగుతుంది అన్నవి ఇచ్చారు ఇక్కడ కొన్ని పాయింట్స్. సో సత్య అసత్యాలను స్పష్టంగా చూడగల సామర్థ్యం పెరుగుతుంది. సత్యాన్ని తప్ప వేరే దేనిని కూడా స్వీకరించదు, తిరస్కరిస్తుంది. క్రింది స్థాయి భావాలైన కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు క్షీణించడం మొదలవుతుంది. కారుణ్యాన్ని మించిన ఒక గాఢమైన ప్రేమానుభవం, దివ్య కారుణ్యం బహిర్గతమవుతుంది. ఈ కారుణ్యం కేవలం బాహ్య అవసరాలను తీర్చడమే కాదు, ఆత్మలోని వేదనను తొలగిస్తుంది. ఆత్మవేదన అంటారు కదా, ఆత్మవేదన అని, దాన్ని కూడా తొలగిస్తుంది, హీల్ చేస్తుంది అని చెప్తున్నారు. జీవుడు పెరగడం మొదలవుతుంది. ఇది అనుగ్రహం అనే అగ్నిజ్వాలను ప్రేరేపిస్తుంది. ఈ అగ్నిజ్వాల అదే అనుగ్రహ శక్తి మనలో మిగిలి ఉన్న కల్మషాలను, ఆలోచనలను, భావాలను, అలవాట్లను, భౌతిక మలినాలను దహించి వేస్తుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనలోని అహం అడ్డు వస్తుంది. నేను అన్న అహం పూర్వస్థితికి అలవాటు పడి ఈ సరికొత్త పరివర్తనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీన్ని ఆపడానికి దైవానుగ్రహం ఒక్కటే మార్గం. పూర్తి శరణాగతితోనే ఇది సాధ్యమవుతుంది. ఈ పరివర్తన యొక్క పురోగతి అన్నది నమ్మకం, సహనం, దృఢ సంకల్పం వల్లనే ఏర్పడుతుంది. బాహ్యంగా పరివర్తన కనిపించనప్పటికీ ఓర్పుతో, పూర్తి విశ్వాసంతో, దృఢ సంకల్పంతో దైవం పట్ల పూర్తి శరణాగతి పొందాలి. ఇలా ఉండగా జీవుడు కేంద్ర బిందువై క్రింది స్థాయి మానసిక భావజ్వాలన్నీ దగ్ధమై అంతరంలో ప్రశాంతత నెలకొని స్థిరమవుతుంది అంటున్నారు. ఇలా జీవుడు కేంద్ర బిందువై ఉన్నప్పుడు క్రింది స్థాయిలో ఉన్న మానసికమైన ఆలోచనలు కావచ్చు, భావాలు కావచ్చు, ఇవన్నీ కూడా దగ్ధమై
అంతరంలో ప్రశాంతత నెలకొని స్థిరమవుతుంది అని అంటున్నారు. శరీరము, నరాలు, నాడీ మండలం అంతా కూడా ఆ, ఈ హై వైబ్రేషన్ ఉన్నాయి కదా, ఆ హయ్యర్ వైబ్రేషన్స్ని స్వీకరించడానికి మొదలవుతుంది. అంటే ఫస్ట్ క్లీన్ అయిపోతుంది, ప్యూరిఫై అయిపోయిన తర్వాత హై వైబ్రేషన్స్ అన్నది తీసుకోవడం మొదలవుతుంది. ఒక్కోసారి ఈ ప్రాసెస్ అన్నది చాలా తీవ్రంగా కూడా ఉంటుంది. ఆమ్, కానీ అది జీవజ్యోతి శుద్ధీకరణ ప్రక్రియ అన్నది తెలియజేస్తుంది. ఇది సంపూర్ణ పరివర్తనకు దారి తీస్తుంది. తరువాతి దశలో అనుగ్రహ శక్తి, దివ్య చైతన్యం అంతర్వలనం చెందడం మొదలవుతుంది. ఇది ప్రతినిత్యము ఆత్మలో ఉంటూ ఉన్నప్పటికీ క్రింది స్థాయి విషయ వాసనల వలన కార్యరూపం దాల్చకుండా సాక్షిగా మాత్రమే ఉంటూ ఉన్నది. ఇప్పుడు ఈ దివ్య చైతన్యమైన అరుట్పెరుంజ్యోతి అంతర్వలనం చెందే ఈ ప్రాసెస్లో దివ్య జ్ఞానం నేరుగా అందించబడుతుంది. దివ్య శక్తి నేరుగా వ్యవహరించడం ప్రారంభమవుతుంది. దివ్య ఆనందం అన్నింటా అనుభవించడం జరుగుతుంది. దీనికి కావలసిన పూర్ణ శరణాగతి, అంటే మన ఈ ఇండివిజువల్ ఫ్రీ విల్ ఉంది కదా, దాన్ని పూర్తిగా మనం ఆ దివ్య సంకల్పానికి అంకితం చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ సరెండర్నెస్ని చెప్తున్నారు ఇక్కడ. దివ్య చైతన్యాన్ని పొందడానికి మనం ఓపెన్గా ఉండాలి. అంటే ఏ బ్లాక్స్ ఉంచుకోకుండా అన్నిటినీ ఫస్ట్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో అన్నీ ప్యూరిఫై అయిపోతుంది. అలా అయిన తరువాతే ఈ దివ్య చైతన్యం మనలో ఏంటంటే డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే దివ్య చైతన్యం డైరెక్ట్గా వ్యవహరించడం మొదలవుతుందో అది పూర్తి పరివర్తనకు దారితీస్తుంది. సంపూర్ణంగా శరీరం, మనస్సు, జీవం, ఆత్మ అన్నింటిలో దైవం అంతర్వలనం చెంది దైవ స్థితికి పరివర్తన చేస్తుంది. ఇది ప్రాసెస్ మొత్తం ఇందులో ఇచ్చారు, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్నది. ఇవన్నీ దేనిలో మేడం? ఆరాం తిరుమలలో ఉన్నాయా? అంటే ఇది అన్నిట్లో నుంచి కలెక్ట్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్ మేడం, ఎట్లా ఏమి అన్నది. ఓకే. టోటల్ సన్మార్గంలో నుంచి తీసుకున్న పాయింట్స్ అన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఓకే. ఉన్నాయా? ఏం లేవా? ఓకేమ్మా. ఓకే, మరి ఇంకేం డిస్కస్ చేద్దాం ఇప్పుడు, మీరే చెప్పాలి. వీటన్నిటిని సాధించాలంటే ఇంకేం చెయ్యాలో చెప్పాలి. వీటన్నిటిని సాధించాలంటే అదే చెప్పారు కదా అందులోనే, పూర్తి కరెక్ట్. శరణాగతి, అనుగ్రహాన్ని పొందాలి. అనుగ్రహాన్ని పొందడానికి దైవం పట్ల అపారమైన ప్రేమ, జీవుల పట్ల కరుణ, వీటితో పాటు పూర్ణ శరణాగతి అన్నది ఉన్నప్పుడు ఆ అనుగ్రహ శక్తి అన్నది మనలో ప్రవహించడం మొదలవుతుంది. అలా జరిగినప్పుడు ఈ పరివర్తన అంతా కూడా జరుగుతుంది. సో ఇక్కడ పూర్తిగా ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజ్, మొత్తం మన ఆలోచనలు కానీ మనం చేసే పనులు కానీ అన్నీ కూడా పూర్తిగా మారాలి. అంటే ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి అన్నది ఇంకొక ఇదన్నమాట. సో అంతా కూడా ఈ క్లెన్జింగ్ ప్రాసెస్ అన్నమాట. ప్యూరిఫికేషన్ జరగడానికి ఏమేమంతా చేయాలో అవన్నీ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ అది జరిగితేనే, ప్యూరిఫికేషన్ జరిగితేనే నెక్స్ట్ లెవెల్లో ఆ దివ్య శక్తిని రిసీవ్ చేసుకోవడం అన్నది జరుగుతుంది. పాత్ర శుద్ధి అంటారు కదా, పాత్ర శుద్ధి జరిగితేనే ఇంకొక కొత్త విషయాన్ని మనం తీసుకోగలం. ఇది ఉంటూ ఉండంగా అది తీసుకోవడానికి ఎంత ప్రయత్నించినా అది జరగదు. అది సో ఫస్ట్ పాత్ర శుద్ధి మనం చేయాల్సింది.
ఆ తర్వాత అనుగ్రహ శక్తి రావడం అన్నది దైవానుగ్రహం, అది దైవం చేసే పని. అందుకే మనకు సచ్చీలతలు 4 ఉన్నా కూడా ఫస్ట్ 2 మనకి మెయిన్గా ఇచ్చారనమాట. మిగిలిన 2 అన్నది తరువాత దైవానుగ్రహం చేత అది జరుగుతుంది అన్నది. ఫస్ట్ 2 ఇంద్రియ సచ్చీలత, కరణ సచ్చీలత, ఈ 2 కూడా ప్యూరిఫికేషన్, అంటే అంతఃకరణ శుద్ధి అండ్ అదేవిధంగా శారీరక శుద్ధి అన్నమాట. సో ఈ 2 మనం చేయాలి. చేయాలంటే ఎలా ఎలా చేయమంటారు మేడం మరి? దానికే కదా మేడం మనకు ఆహార నియమాలు, కొన్ని డిసిప్లిన్స్ అన్ని ఇచ్చారు. అవన్నీ ఫాలో అవుతూ మనం లోపల శుద్ధి అన్నది చేసుకుంటూ రావాలి కొంచెం కొంచెంగా. సో అలా శుద్ధి చేసుకొని మనం రెడీగా ఉంటే అప్పుడు ఆ దైవ శక్తి, ఆ అనుగ్రహ శక్తి అన్నది మనలో ప్రవహిస్తుంది. సో శరీరము, అంతఃకరణం ఇవన్నీ కూడా శుద్ధి చెందాలి. అది మేడం ఇప్పుడు మీరు ఆర్ఆర్ తిరుమల మొత్తం చదివేశారా మొత్తం ఇవన్నీ రోజులు? కొన్ని కొన్ని చదివాము. ఓకే. ఉమ్. ఈ ఆర్ఆర్ తిరుమలలోనే చాలా ఉన్నాయి. మొదటి 5 కూడా చాలా విషయాలు ఉన్నాయి. కాకపోతే అది ఏంటంటే అన్నీ కూడా లైక్ శైవ సిద్ధాంతం బేస్ చేసినట్టు కొన్ని ఉంటాయి. కానీ అందులో ఉన్న అంతరార్థం అన్నది మనకి దీంతో లింక్ అయ్యే ఉంటుంది. సో కాబట్టి మొత్తం 6 కూడా చాలా విషయాలు మనకు అందులో ఉన్నాయి. ఇంకా అంతేనా? ఏం చేద్దామా మరి? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే 5 టైమ్స్ ఇప్పుడు చెయ్యాలని చెప్పారు కదా మేడం, ఏ ఏ టైంలో చేయాలి 5 ఏం టైమ్స్? 5 5 టైమ్స్ సార్లు. అది తెల్లవారుజామున చేస్తాం మేడం. ఆ తర్వాత 11 గంటల ఆ సమయంలో ఒకసారి, మళ్ళీ మధ్యాహ్నం ఒక 1:30, మధ్యాహ్నం కాదు, సాయంత్రం ఉంటుంది. సాయంత్రం ఒక 5 గంటలకు ఆ టైంలో, ఆ తర్వాత ఒక 8 గంటల ఆ ప్రాంతంలో, తర్వాత నైట్ పడుకునే ముందు. ఇది యాక్చువల్గా అది 6 కాల పూజ అంటారు కదా, అట్లా 6 కాలాల్లో చేస్తారు. మనకి ఇక్కడ వడలూరులో కూడా ఇప్పుడు తైపూసంకి 6 కాల జ్యోతి దర్శనం అన్నది ఉంటుంది. ఆ టైమింగ్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పొద్దున్న 6 గంటలకు ఒకటి ఉంటుంది, తర్వాత 10 గంటలకు ఒకటి, తర్వాత 1 గంటకు, తర్వాత సాయంత్రం 6 గంటలకు, 6, 6:30 అనుకుంటా, 6:30, 7, తర్వాత 10 గంటలకు, తర్వాత మరుసటి రోజు తెల్లవారుజామున 5:30కి. ఇట్లా 6 కాల పూజ అన్నది ఉంటుందన్నమాట. సో ఈ కాలాల్లో మనం కూడా ప్రార్థన అన్నది చేసుకోవాలి అన్నది కూడా ఉంది. ఉమ్. మనం సాధారణ ఆలయాల్లో కూడా చూసుకుంటే గుళ్ళల్లో అంతా 6 కాల పూజలు అని చేస్తారు, శివాలయాల్లో అట్లంతా కూడా. సో 6 కాల పూజ అన్నది ఇదే అనమాట. 6 కాలాలలో మనం ప్రార్థన చేసుకోవాలి అన్నది. అది మేడం. మేడం లతా మేడం కలిసారా మీరు? శ్యామల మేడం. మేడం నిన్న మా అబ్బాయి బెంగళూరు కాలేజీకి వెళ్తున్నాడు, అందుకని నేను అసలు జ్యోతికే వెళ్ళలేదు. తనకి బస్సు అవునా? ఆడి నుంచి వచ్చి బస్సు ఎక్కించలేమన్నమాట, అందుకనేసి ఓకే, ఓకే. నేను పోలేదు. నేను లతా మేడం దానికి చూడలేదు. ఈరోజు కూడా ఉంటారేమో అక్కడే.
ఉంటారా 10 గంటలకు 12కో ట్రైన్ కదా విలుపురంలో. ఆ, ఏమో. ఆ, ఇంకెవరన్నా కలిసేలాగా ఉంటే కలుస్తాను అంటా ఉన్నారు. తెలీదు, ఓకే కన్ఫర్మ్గా మాట్లాడతాను మాట్లాడాలి. ఉంటే కాసేపు తర్వాత మాట్లాడదాం. ఉమ్. ఉమ్. ఓకే, అయితే ఏం చేసుకుందామా? ఓకే మరి. ఓకే మేడం. అరటి పెరిగిన జ్యోతి థ్యాంక్ యూ. మంచి మంచి థ్యాంక్ ఇన్ఫర్మేషన్ యూ ఇస్తున్నారు. అందరికి. థ్యాంక్ యూ. పెరింజోది. அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை అరుట్పెరుంజ్యోతి. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అరుట్ పెరింజుతాను. థ్యాంక్స్. అరుట్పెరుంజ్యోతి. థ్యాంక్ యూ సార్.